హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ మార్కెటింగ్ హెడ్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ టీమ్ లీడర్ అయినటువంటి తిరుమలేష్ గౌడ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా మేడం. సో సార్, మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఎప్పటి నుంచి ఉన్నారండి మీరు? నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను మేడం. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ 5 అయితే. ఇయర్స్ నుంచి. వావ్. ఇంతకుముందు దాదాపుగా ఎన్నో బిజినెస్లు చేశాను. అది ఏ బిజినెస్లో కూడా నేను అసలు సక్సెస్ కాలేకపోయాను. అంటే ఆల్మోస్ట్ నేను ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ, అంటే మామూలుగా ఒక బిజినెస్ చేస్తే అందులో ఎవరైనా కొంచెం పెట్టుబడి పెట్టి అవన్నీ చేసినా కూడా ఎక్కడ కూడా నేను సక్సెస్ కాలేకపోయాను. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్కి వచ్చిన తర్వాత అందరూ సక్సెస్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి వారితో పాటు నేను కూడా నా జర్నీ కూడా సక్సెస్ఫుల్గా నడుస్తుంది మేడం. నైస్ అండి. సో అంతకుముందు రకరకాల బిజినెస్లు అవి చేశాను మేడం. చిన్నప్పటి నుంచి కూడా దాదాపుగా నేను నా స్వశక్తితోనే బ్రతకడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి ఏదైతే మా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ అలాగే చదువుకుంటూ, చదువు కూడా అక్కడక్కడ కొంచెము ఆపి చదివి 7th నుంచి 9th 10th నుంచి అట్లా డిగ్రీ ఆ విధంగా చదువుకుంటూ వచ్చాను మేడం. వచ్చాను కానీ ఏదైనా జాబ్ చేద్దాము అని అంటే జాబ్ ఇచ్చే పర్సన్స్ అంటే మనం మంచిగా ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ ఎడ్యుకేషన్ లేకపోతే మనం అసలు జాబ్ చేయలేము కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్ ఇచ్చే పొజిషన్ అయితే లేదు. మనకి ఒక మంచి ఇన్కమ్ జనరేట్ కావాలంటే మంచి జాబ్ కావాలి, అదైతే లేదు. సో మరి నేను ఏం ఎంచుకోవాలి అంటే ఒక బిజినెస్ పరంగా బిజినెస్ ఎంచుకోవాలి. చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను. ఆ ఒడిదుడుకుల నుంచి బయటపడి నేను ఒక మంచి లైఫ్ని నేను ఎంజాయ్ చేద్దాము, నాకంటూ ఒక లైఫ్ ఉంది, నేను కూడా అందరిలాగా ఏ దాన్ని కూడా లోటుగా ఉండొద్దు అనే విషయం మీద నేను జాబ్ చేయాలంటే జాబ్తో నా వల్ల కాదు. అంటే నేను చేయగలుగుతా కానీ నాకు ఇచ్చే పర్సన్ అంత మంచి జాబ్ అంటే 50,000 1,00,000 ఇచ్చే జాబ్ అనేది నాకంటూ ఒకటి ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఎందుకంటే నాకు ఎడ్యుకేషన్ ప్రాబ్లం అనమాట. అదేవిధంగా మళ్ళీ కోలకు ఆలోచిస్తే ఒక బిజినెస్లో అని అంటే మనకు ఒక ఎవరైతే బాస్ ఉండడు, తర్వాత మనకు ఒక లైఫ్ అంటే మనం ఎంజాయ్గా ఉండొచ్చు. కానీ ఆ బిజినెస్ పెడదామనంటే ఎన్నో డబ్బులు కావాలి, మ్యాక్సిమం పెట్టుబడి కావాలి. ఒక ఎంత లేదన్నా కూడా ఒక బంధువులైనా కానీ ఎక్కడైనా కూడా ఒక 5 lakhs వరకు తీసుకురావచ్చు. 5 lakhs నేను అదే 5 lakhs తీసుకొచ్చిన ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మ్యారేజ్ వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చదువుకోవడం అంతంత మాత్రం. చదువు తర్వాత మరి మ్యారేజ్ అయినాక కూడా భార్యను అయితే పోషించాలి కదా. ఆ విధంగా ఒక 5 lakhs వరకు అయితే నేను తీసుకొచ్చి ఒక షాప్ పెట్టడం జరిగింది. అది లేడీస్ ఎంపోరియం. లేడీస్ ఎంపోరియం పెట్టినా కానీ షాప్ కూడా సరిగా నడిచేది కాదు. నేను చేసే బయట ఏదైతే పార్ట్ టైం జాబ్స్ ఉన్నాయో దానివల్ల, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఈ షాప్ కూడా చూసుకోవాలి, తర్వాత ఇక్కడ పార్ట్ టైం జాబ్, అది ఆ ఇన్కమ్ అనేది నాకు అసలు అంతా కూడా కాలేదు. కాబట్టి మరి ఇంకా ఏం చేయాలి, ఎలా చేస్తే నేను ఒక సొసైటీలో మంచిగా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, నేనంటూ ఒక నా స్వశక్తితోని నా కళలను నేను నిజం చేసుకోవాలి. మరి ఆ కళలను నిజం చేసుకోవాలంటే ఏం చేస్తే అంత డబ్బు నేను సంపాదించగలుగుతా అనే ఆలోచనతోటి ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా, అంటే నా చుట్టూ ఉన్న ఎంత పార్ట్ టైం జాబ్ చేస్తున్నా కాబట్టి కొంతమంది రియల్ ఎస్టేట్స్ కలవడం జరిగింది. వారితో నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ లోకల్ రియల్ ఎస్టేట్ ఎంత తిరిగినా కూడా మంత్లీ ఒక ప్లాట్ కూడా సేల్ చేయకపోయేది. దాని తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టి తర్వాత సేల్ చేసుకోవడం, అట్లా వాళ్ళు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం జరిగింది. మరి నాకంటూ ఏంటంటే నేను 1 month 2 monthsలో కూడా ఒక ప్లాట్ కూడా సేల్ చేయకపోయినా ఏదో ఒక 3 months తిరిగిన తర్వాత అది లోకల్ బిజినెస్. అక్కడ నేను ఒక సమ్ అమౌంట్ వచ్చేది. ఆ అమౌంట్ ఏంటంటే నేను తిరుగులకే సరిపోయేది. అక్కడ నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఒక ఆలోచన. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ 1 year 2 year అయింది షాప్ పెట్టి. ఇలా ఈ జర్నీలో మళ్ళీ నాకు ఒక పాప పుట్టడం, ఇలా ఉండడం, ఇంకా ఖర్చులు పెరిగిపోతాయి కదా. పెరిగిపోయిన తర్వాత ఆ టైంలో నాకు తాళ హర్షవర్ధన్ గారు 2018 అంటే ఆల్మోస్ట్ నాకు 2014 నుంచి మొబైల్ షాప్ ఉండేది సార్ది. అయితే ఆ షాప్ దగ్గరికి నేను మొబైల్ కోసం వెళ్ళేవాడిని. మా బావగారు ఉంటుండే, ఆయన రిపోర్టర్, ఆయన ఒక మొబైల్ ఇస్తుండే. ఆ మొబైల్ని మళ్ళీ చేసిన తర్వాత తీసుకొని రావడం. అప్పుడు నేను ఇంకా మొబైల్ యూజ్ చేయకపోతుండే 2014-13 ఆ టైంలో.
తీసుకొని రావడం అట్లా పరిచయం అనమాట. ఓకే. ఆయన ఉండి నేను ఒకసారి షాప్ దగ్గరికి వెళ్ళి అంటే వెళ్తాం కదా మేడం అట్లా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు రండి ఇక్కడ మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉంది, వాళ్ళు ఎట్లాగో నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తున్నావు కదా, మరి ఆ రియల్ ఎస్టేట్ ఎలాగో ఇక్కడ నుంచి చేసుకుందాము అని చెప్పగానే అనుకున్నాను. అంటే నేను ఇంతగానం తిరుగుతున్నా కూడా నాకు ఇంత బిజినెస్ కాలేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం బిజినెస్ అయితే అనే ఆలోచనతోటి సరే పద మీరు అన్నారు కదా అని చెప్పి ఒకసారి ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపుగా ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ అనేది చెప్తున్నారు. నా పక్కన కూర్చొని నేను ఈ 1 మంత్ అయింది, 2 మంత్ అయింది, 2-3 మంత్స్లో నేను ఇంత ఇన్కమ్ జనరేట్ చేసుకున్నా అనేది చెప్పారు. తర్వాత నేను మళ్ళీ ఒక డైలీ కన్ఫర్మ్గా వెళ్తున్నా, అంటే నాకు కావాల్సింది అమౌంట్, ఎందుకంటే నేను నా కళలు వేరే ఉన్నాయి. ఈ విధంగా నేను ఆలోచిస్తూ అక్కడే కూర్చునేవాడిని డైలీ వెళ్ళి. ఒకరోజు కమిషన్ తీసుకునే రోజు ఒక్కొక్కరు 1 lakh 150 ఆ విధంగా తీసుకుంటారు. అమ్మ ఇంత ఇన్కమ్ ఉంటుంది అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారని చెప్పి నేను నిజమే ఇదంతా రియల్ అని చెప్పి నేను అప్పటికి అనుకొని సరే అని చెప్పి రెగ్యులర్గా వచ్చాను మేడం. రెగ్యులర్గా వచ్చిన తర్వాత కూడా నాకు ఎంత అనంటే నాకు ఒక హర్షవర్ధన్ సార్ ఎంత సపోర్ట్ ఇచ్చిందనంటే ఆ టైంలో కూడా నేను ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నాకు కొంచెం అసలు అలాంటి సపోర్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే అనుకుంటాం కదా మేడం వేడి నీళ్ళు చన్నీళ్ళు ఇట్లా అన్నట్టుగా ఆ టైంలో నాకు ఆ సపోర్ట్ అనేది నాకు చాలా ఇదనిపించింది. ఆ సపోర్ట్తో నేను వెళ్ళి ఒక 3 months అంటే 3 months వరకు నేను చేసేది ఏంటంటే కస్టమర్స్ అనుకొని నేను తీసుకురావడము, వాళ్ళని సైట్ చూపించుకోవడం, ఇలా చూసుకుంటూ పోతే 3 months గడిచిపోయింది. ఆల్మోస్ట్ 4th month కూడా గడిచిపోయింది. ఈ విధంగా నేను అనుకున్నా. అప్పుడు మళ్ళీ కూడా నాకు ఏమనిపించిందంటే ఇక్కడ నేను సక్సెస్ అవుతానా, ఎన్ని దాంట్లో సక్సెస్ కాలేదు, మరి ఇక్కడైనా నేను సక్సెస్ ఎట్లయితానా అని చెప్పి కొంచెం ఆందోళన కలిగింది. అంటే ఆ రోజు నుంచి కూడా ఏ విధంగా అయితే సపోర్ట్ ఇచ్చినా మళ్ళీ కూడా అదే ఏం కాదు, మంచిగా నువ్వు ఇప్పుడైతే ఎవరైతే తీసుకొచ్చినావు వాళ్ళందరినీ కూడా నువ్వు ఒకసారి మళ్ళీ కూడా టచ్ చేయి, ఎందుకంటే వాళ్ళు చూసి వెళ్ళిపోయారు, మళ్ళీ ఒకసారి టచ్ చేయి. లక్కీగా అప్పుడు ఏమైందంటే రేటు పెరుగుతుంది. ఇదే విషయం రేటు పెరుగుతుందని చెప్పి నేను వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది, కాల్ చేయడం జరిగింది. తర్వాత ఆ 5th monthలో చూడండి మేడం, నాకు దాదాపుగా ఒక 15 bookings దాకా ఒకే మంత్లో అయింది. ఒకే మంత్లో 15 బుకింగ్స్. 15 bookings అయినాయి. అప్పుడు అనిపించింది నా కళ్ళలో ఆనంద బాష్పాలు. అంటే నేను పడ్డ కష్టము, నాకు ఒక ఫైర్ అనేది ఉంది, నేను కష్టపడాలి, చెయ్యాలి, చేసి నేను దాంట్లో సక్సెస్ కావాలని ప్రతి దాంట్లో ఉంది. కానీ నాకు సరైన దారి చూపించేవాళ్ళు లేరు. చిన్నప్పటి నుంచి బంధువులైనా అట్లయినా కానీ ఎవరి స్వార్థం వాళ్ళదే ఉంది, కానీ ఒక వ్యక్తి మనం అడిగినప్పుడు సపోర్ట్ చేయాలనే ఆలోచన ఎవరికి రాలేదు. దానికి మా హర్షవర్ధన్ సార్ని అసలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఆయన ఇచ్చే ఈ రోజుకైనా కూడా నాకు వాస్తవంగా ఎవ్వరు కూడా ఇయని, నాకు తల్లిదండ్రుల తర్వాత మా అన్నల తర్వాత మాకు అన్న ఒక మన హర్షవర్ధన్ అన్న అని చెప్పి అనుకుంటాం. ఆయన నాకు నిజంగా దొరకడం అనేది నా అదృష్టం, దేవుడిచ్చిన వరం అనుకుంటా. నా లైఫ్లో కొత్త టర్నింగ్ అనేది అక్కడ నుంచి ఏర్పడ్డది. అక్కడ నుంచి అసలు తిరిగి చూసుకోలేదు మేడం. అయితే అక్కడ కొన్ని సూచనలు సలహాలు అనేది నాకు ఇవ్వడం జరిగింది హర్షవర్ధన్ సార్. నువ్వు తీసుకొస్తున్నావు కానీ ఆయన ఏంది అనేది మాకు ట్రైనింగ్ ఇస్తుండే. అవును, మన శ్రీ సిద్ధి వినాయకలో మొత్తం ట్రైనింగ్ ఉంటుంది. నేను ఆ ట్రైనింగ్స్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యడం రోజు నాకు తెలియంది చాలా ఉంది. నేను అనుకునేవాడిని నాకు చాలా తెలుసు, కానీ ఏంది ఇంత సబ్జెక్ట్ ఉందా, ఇంత అసలు నాకు తెలుసనే కొంచెం ఇది అనుకుంటున్నా, కానీ తెలియని చాలా ఉంది అని అనుకొని అప్పటి నుంచి రెగ్యులర్గా వెళ్ళి అవన్నీ నేర్చుకొని ఆ రోజు నుంచి వెనుదిరిగి చూడకుండా దాదాపుగా నేను నా ఫైనాన్షియల్గా క్లియర్ అయిపోయినా. తర్వాత ఇంకా వద్దనుకున్నా మేడం షాపు, ఎందుకంటే ఆ షాప్ ఉండడం వల్ల నేను ప్రతి ఒక్కటి అంటే నేను లేకపోతే షాపు నడవదు, ఎందుకంటే పిల్లలు ఉంటారు, మళ్ళీ చూసుకోవాలంటే మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఇక షాప్ ఉంటే నేను ఫుల్ టైం నేను కేటాయించలేని చెప్పి నువ్వేమొద్దు, అందులో కరోనా టైం వచ్చింది, ఆ కరోనా టైంలో ఇక మొత్తానికి తీసేసి వాళ్ళ ఇంట్లో ఉండమని నేను ఫుల్ టైం రెగ్యులర్గా ఆల్మోస్ట్ టోటల్ టైంగా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్గా కేటాయించడం జరిగింది. అక్కడికి నుంచి దాదాపుగా నేను ఒక ఆల్మోస్ట్ టోటల్ ఫైనాన్షియల్గా క్లియర్ అయిపోయాను. క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఎర్టిగా వెహికల్ అనేది దాదాపుగా 1.5 year అవుతుంది తీసుకొని. టాప్ మోడల్ తీసుకున్నా, మంచిగా టాప్ మోడల్ తీసుకున్నా.
మళ్ళీ నేను మా సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లో ఉన్న వెంచర్లో దాదాపుగా ఒక కేఎంఆర్ వెంచర్లో ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఇంకా కూడా ప్లాట్ తీసుకోవాలని అనుకుంటున్నాను మేడం. ఆ విధంగా నేను నా జర్నీ అనేది చాలా హ్యాపీగా, అంటే ఇన్ని రోజుల వరకు ఎక్కడ కూడా నాకు ఒక అంటే అనుకున్నా నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, నేనంటే అసలు నాకు ఒక ధైర్యంగా ఉండాలనే ఆలోచన ఉండే. కానీ అలాంటి నేను ఏదైతే అనుకున్నానో అలాంటి ఒక ఫ్యామిలీ అనేది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ద్వారా నాకు దొరికింది మేడం. చాలా ఆనందంగా ఉంది. సూపర్ అండి, నైస్. సో మీరు ఎంతమందిని ట్రైన్ చేశారండి ఇప్పటివరకు మన శ్రీ సిద్ధి వినాయకాలో? మేడం నేను దాదాపుగా ఇప్పటి వరకు నా టోటల్గా నా టీం వచ్చేసి 4000 ఎబోవ్ ఉంది మేడం. ఓకే. అయితే అక్కడి నుంచి అందులో నుంచి నాకు 55-60 మెంబర్స్ని నేను రెగ్యులర్గా ట్రైన్ చేసి వాళ్ళకంటూ ఒక కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడకుండా ఉన్నారు. మంచి అంటే రెగ్యులర్గా బాగా సంపాదించుకొని మంచిగా ఒక ఎలా అంటే టీంలో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులనంటే ఒక 5 మెంబర్స్ ఉన్నారు మేడం. వాళ్ళకంటూ ఒక అసలు ఏమీ రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు. తెలియకున్నా కూడా వాళ్ళకి నేర్పించి, అంటే కంపెనీ ఇచ్చిన ట్రైనింగ్స్, అలాగే మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ గారు శ్రీ కాసర్ల మహేందర్ రెడ్డి గారి సపోర్టు, అలాగే మేనేజింగ్ డైరెక్టర్స్ మన గుర్రం శంకర్ రెడ్డి గారు, అలాగే దేవిరెడ్డి సత్యారెడ్డి గారు, అలాగే గుర్రం రఘుమారెడ్డి గారు అసలు ఎంత ఆప్యాయంగా ఉంటారని అంటే ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కొత్తగా వచ్చిన అసోసియేట్ని కూడా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు. అసలు అది ఎక్కడున్నా కూడా మనం ఎన్ని టెన్షన్లో ఉన్నా కూడా మన ఆఫీస్ కాడికి వచ్చేసరికి ఆ ఫేస్ చూడంగానే అన్నీ మర్చిపోతాము. ఇక బిజినెస్ చేయాలి అనే ఆలోచన మనకు ఒక ఫీలింగ్ అనేది అంతా కూడా రిలాక్స్ అయిపోతాం అన్నమాట. దాంతోపాటు మాకు అసలు గొప్పగా చెప్పుకునే విషయం ఏంటంటే మాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు శ్రీ నంబూరి రవి గారు ఉండడం అనేది అసలు మా అదృష్టంగా భావిస్తున్నాము. ఒక్కొక్కరిని పేరు పేరున ఈరోజు ఈ టీంని చూసుకోవడానికే నాకు టైం ఉందో లేదా అని అనుకుంటాను. కానీ ఇంతమంది ఒక మొత్తం ఆఫీసు మొత్తం శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ టీం మొత్తం మేనేజ్ చేస్తుంటూ ప్రతి ఒక్కరికి కూడా చిన్న చిన్న మెసేజ్లు పంపిస్తూ ఏది ఉన్నా కూడా వాళ్ళకి ప్రతి ఒక్క మెసేజ్ ఇస్తూ ఈ విధంగా చేయండి ఇదని చెప్పి ఆయన చెప్తూ ఉండడం అనేది మాకు చాలా అదృష్టం. దాంతోపాటు మా లీడరు మా శ్రీ తాలా హర్షవర్ధన్ గారు, ఆయనకు అసలు టైము ఎప్పుడు ఉంటుందో ఏమో తెలియదు, కానీ ప్రతిరోజు మా గురించి ఆలోచిస్తుంటాడు. మార్నింగ్ 6 నుంచి నైట్ 9 o'clock వరకు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అసలు మీ టీం ఏమవుతుంది, ఎక్కడ పోతున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనే విషయాలను కూడా చెప్తూ వాళ్ళు ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా చేయాలి అని చెప్పి కొన్ని సూచనలు ఇస్తూ మా టీంకి ఎంతో ఉపయోగకరంగా ఆయన మా టీంని మొత్తం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రయోజనాలు చేయిస్తూ ఉన్నందుకు నేను ఒక 5 మెంబర్స్ని మంచి పొజిషన్లో తీసుకురావడం జరిగింది మేడం. ఇంకా ఉన్నారు, కాకపోతే ఆ 5 మెంబర్స్ వచ్చేసి ఒక ఆటో నడుపుకుంటూ కూడా ఆయన ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నాడు, కృష్ణారెడ్డి గారు. సూపర్. దాని తర్వాత మళ్ళీ ఒక మెడికల్ ఫీల్డ్లో ఉండి కూడా ఆయన ఈరోజు మంచి పొజిషన్లో ఉన్న శ్రావణ్ గారు. దాని తర్వాత మళ్ళీ ఒక ఫోటో స్టూడియోలో ఉండి ఆయన కొన్ని ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు, ఇంకా వేరే ఎన్నో బిజినెస్ చేసినా కూడా అక్కడ సక్సెస్ లేకుండా ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన బండి వెంకటేష్ గారు, అలాగే ఎన్నో ఇప్పుడు ఏమంటారు మేడం, ఈ కొన్ని బిజినెస్లో అని అంటారు మార్కెటింగ్ సంబంధించింది, అందులో కూడా వేరే వేరే కేటగిరీలకు సంబంధించిన అందులో కూడా సక్సెస్ కాలేక ఆర్థిక అంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా కదా డబ్బులతో ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బందిని చూసి కూడా ఇక్కడ వస్తే ఎలా అని చెప్పి ఆలోచించి వచ్చి వీళ్ళందరినీ సక్సెస్ అయిన వాళ్ళని చూసి ఆయన కూడా వచ్చి సక్సెస్ అయ్యాడు, వేముల శేఖర్ గారు. ఇలా ఒక 5 మెంబర్స్, ఇంకొక సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి ఆయన 30 years నుంచి వేరే ఫీల్డ్ ఉంది, ఆయన కూడా మోస్ట్ ఒక 6 months 7 months వచ్చి మంచి పొజిషన్కి రావడము అనేది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుందంటారు. చాలా ఉంది మేడం. అంటే వేరే వేరే ఫీల్డ్ నుంచి వాళ్ళ ఫీల్డ్ అంటే అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు, వాళ్ళ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు అనే విషయాన్ని నాకు చెప్తుంటే నాకు కూడా కొంచెం ఇబ్బంది అంటే బాధ అనిపిస్తుంది. నేను ఒక్కనే బాధపడగా నాకే ఇబ్బందులు, నేనే లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ చేంజ్ చేసుకుంటూ ఒక
7-8 ఇయర్స్ నుంచి ఎట్లా అయితే ఉన్నానో నాకే ఉన్నాయి అనుకున్నా, కానీ వాళ్ళందరూ చూస్తే కూడా ఆ విధంగా ఉండి ఇక్కడికి వచ్చి సక్సెస్ అయినందుకు అసలు ఆనందం వేరే. నేను కన్నా ఏదైతే కళలు ఉన్నాయో ఆ కళను ఇక్కడ నెరవేర్చుకుంటున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నా లైఫ్ నేను ఒక్కరిని బ్రతకడము అంటే ఒక్కరిని బ్రతకడం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంతమందిని నేను వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వగలుగుతున్నాను అని అంటే నా చుట్టూ ఉన్న ఒక శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ గారు, అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ సార్లు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్, అలాగే మా చీఫ్ హర్షవర్ధన్ సార్, ఇంతమంది సపోర్ట్ వల్ల నేను బాగుండడం కాకుండా నా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఒక గొప్ప లైఫ్ ఇవ్వడం జరిగింది. నైస్ అండి. అసలు ఇలానే మన శ్రీ సిద్ధి వినాయకలో మీరు సక్సెస్ జర్నీ చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.